కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గుర్తు తెలియని మృతదేహాన్ని కనుగొన్నట్లు కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి సునీల్ కుమార్ తెలిపారు. గురువారం ఆయన పోర్ట్ పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడుతూ దుమ్ములపేట న్యూ బిల్డింగ్స్ వద్ద రోడ్డుపై ఒక గుర్తు తెలియని శవం ఉన్నట్టు వీఆర్ఓ ద్వారా సమాచారం అందగా తాము అక్కడికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించామని అన్నారు. మృతుని వివరాలు తెలియరాలేదన్నారు. మృతుని చేతిపై ఇంద్ర అని తెలుగులో, అర్జున్ అని ఇంగ్లీష్లో పేర్లు ఉన్నాయని అన్నారు. మృతుని వివరాలు తెలిసిన వారు కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్లో కానీ లేదా ప్రభుత్వ ఆసుపత్రి పోస్ట్ మార్టం వద్ద కానీ సంప్రదించాలని సునీల్ కుమార్ సూచించారు. ఈరోజు ఉదయం 6 ఆ ప్రాంతంలో మన కాకినాడ దుమ్ములపేట ఏరియాలో న్యూ అపార్ట్మెంట్స్ దగ్గర 35 to 40 years ఏజ్ గల ఒక మగ వ్యక్తి శవము రోడ్డుపై పడి ఉందని సమాచారం రాగా నేను మా సిబ్బంది వెళ్ళి చూడడం జరిగింది. ఆ యొక్క చనిపోయిన వ్యక్తి ఇంచుమించుగా 30-35 సంవత్సరాల వయసు ఉంటుంది. ప్లస్ చేతి మీద, కుడి చేతి మీద ఇంద్ర అని ఒక పచ్చబొట్టు, ఇంగ్లీష్లో ఏమో అర్జున్ అని రాయబడి ఉన్నవి. అతను బ్లూ ప్యాంటు, లైట్ గ్రే షర్టు ధరించి ఉన్నాడు. శరీరం ఎటువంటి గాయాలు కూడా లేవు. మరి ఏదైనా ఆల్కహాల్ తాగడం వల్ల కానీ మరి ఏ విధంగా చనిపోయి ఉండొచ్చు. మన గ్రామం యొక్క వీఆర్ఓ గారి కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా బాడీని కూడా గవర్నమెంట్ జీజీహెచ్ గారికి పంపించడం అయింది. బాడీ ఇంచుమించు మేము మార్చిలో 3 రోజులు ఉంటుంది. కాబట్టి ఈ ఆనవాళ్ళు గల వ్యక్తులు బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళు పోర్ట్ పోలీస్ స్టేషన్ కానీ జీజీహెచ్ కానీ వచ్చి నా నెంబర్కి కాంటాక్ట్ చేయాలి. రీసెంట్గా ఇన్స్పెక్టర్లు స్టేషన్ ఎస్హెచ్ఓలు కూడా నూతన ఎస్పీ గారు వచ్చిన తర్వాత అన్ని నెంబర్లు కూడా డిస్ప్లే చేయమన్నారు, ఇంపార్టెంట్ నెంబర్లు. ఆ విధంగా డిస్ప్లే చేయడం వల్ల నా నెంబరు, ఎస్హెచ్ఓ నెంబర్లో కొన్ని ఏరియాలో డిస్ప్లే చేయడం వల్ల ఈ యొక్క సమాచారం ఒక లేడీ నాకు 5:30 ప్రాంతంలో ఫోన్ చేయడం జరిగింది. చేయగానే మేము స్పాట్కి వచ్చి చూడడం జరిగింది. కాబట్టి ఇటువంటి సమాచారం మీరు ఏదన్నా సరే మా నెంబర్లో స్టేషన్లో కాదు మిగతా ప్రదేశాల్లో కూడా ఉంటాయి. ఇది చాలా విరివిగా ఉపయోగించుకోవాల్సిందిగా పబ్లిక్ కోరుతున్నాను. థ్యాంక్ యూ.